పాత నిబంధనలో వాళ్ళు పస్కాను ఆచరించేవాళ్ళు. పస్కా అంటే దేవుడు వాళ్ళని రక్షించాడు. ఎక్కడి నుంచి? సంహారక దూత నుంచి రక్షించాడు. రక్షించినప్పుడు వాళ్ళు దాన్ని గుర్తుగా వాళ్ళు ఆ వధింపబడిన ఆ గొర్రె యొక్క రక్తాన్ని వాళ్ళ ద్వారబంధపు అడ్డుకొమ్మలు, నిలువు కొమ్మల మీద రాశారు. అది చూచి సంహారకుడి దూత మరి అది దాటి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇళ్లను ప్రవేశించకుండా, అదే జ్యేష్ఠ కుమారుని చంపినప్పుడు. ఆ సందర్భానికి సంబంధించిన పస్కా ఆచరించటం అనేది రాత్రి ఆచరించినట్లుగా నిర్గమకాండంలో ఉంది. నిర్గమకాండం చదువుతాం అన్నమాట. 12వ అధ్యాయం 7-8 వచనాలు. నిర్గమకాండం 12వ అధ్యాయము 7-8 వచనాలు. ఈ నెల 14వ దినమున, ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకోండి. తర్వాత ఇశ్రాయేలీలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధముల మీద రాయమన్నాడు. ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన మాంసము, పొంగని రొట్టెలు తినమన్నాడు. చేదుకూరలతో దాన్ని తినమన్నాడు. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ. వాళ్ళు పాటించాల్సింది. ఎలానా? కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభు వారు ఆయన అప్పగింపబడిన రాత్రి అంటాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20 వచనం. చదువుదాం ఆ మాట కూడా. 20వ అధ్యాయం 23 వచనం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 20-23. మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభు రాత్రి భోజనము అంటున్నాడు. చాలు. ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అంటున్నాడు. ఏమండి? అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 20-27 వచనాలు. ఏమండి? రాశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం నుంచి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చున్నాడు ఆయన. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం, అలాగే ఇది నా రక్తం, ద్రాక్షారసం. అంటే అది కూడా సాయంకాలం చేసినట్లుగా కనబడుతుంది. కనుక ఇప్పుడు మనం ఎప్పుడు తీసుకోవాలి? సర్వసాధారణంగా ఏమంటే ఆదివారం పూట, మధ్యాహ్నం పూట, లేదంటే ఉదయం ఆరాధనలను బట్టి, ఆ సమయాలను బట్టి తీసుకుంటుంటారు. వాళ్ళు సాయంకాలము రాత్రిపూట ఆచరించారు కాబట్టి మనం కూడా దాన్ని రాత్రి తీసుకోవాలా? ఏమండి? అది ఆయన ప్రశ్న. నిజానికి యేసుక్రీస్తు వారు బలి అర్పించబడింది దేని నిమిత్తం? పస్కా ఎందుకు వధించబడింది? వీరు చావవలసిన దానికి ప్రతిగా ఒక గొర్రె పిల్ల చచ్చిపోయింది, దాని రక్తం చిందింపబడింది. అదే కదండి దాని అర్థం. పస్కా యొక్క పండగ యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలుని ఆ విధంగా దేవుడు కాపాడాడు. అలాగే ఈరోజు మనం చేసిన అపరాధములు, మనం చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ అపరాధముల వలన మనం చనిపోవలసిన వారమై ఉండగా యేసు ప్రభు ఒక గొర్రె పిల్లగా బలైపోయాడు. అంటే మనల్ని బ్రతికించి ఆయన చనిపోయారు. ఇదొక పస్కా. ఆయన రక్తం చిందించారు కాబట్టి సిలువ మ్రాను మీద, అంటే ఆ నిలువు ఏమంటారు దాన్ని, చెక్క, అలాగే అడ్డంగా ఉన్న చెక్క, దాన్ని సిలువ అని అంటున్నాం. అంటే చెక్కల మీద రక్తం చిందించబడింది సాదృశ్యంగా. సుమా, అయితే వాళ్ళు రాత్రి చేశారు. ప్రభువు కూడా వాళ్ళకి రాత్రి భోజనమే వాళ్ళకి పెట్టాడు ఆయన వెళ్ళిపోయే ముందు, సిలువనెక్కే ముందు. కనుక మనం కూడా దీన్ని ఆచరించడానికి రాత్రిపూట చేయటం అనేది అవసరమా అడిగితే బైబిల్లోకి వెళదాం. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నారట. ఏ టైంలో? ఏమండి? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముంది చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం కూడుకున్నారట రొట్టె విరచడానికి. టైమింగ్ రాయలేదు ఇక్కడ, అవునా? ఆదివారము అన్నాడు కనుక ఆదివారం రొట్టె విరాలి.
సమయం లేదు అక్కడ. సమయం అంటే ఈ సమయాన్ని మీరు చెయ్యండి. యేసుప్రభు వారు ఆ రోజు సాయంకాలం పూట శిష్యులందరితో ఉదయం అంతా కూడా ఆయన ప్రజల యొద్దకు వెళ్ళటం, వాక్యాన్ని వినిపించటం, గ్రామాలలోనికి సంచరించటం, అది ఆయన దినచర్య. కనుక ఆయన సాయంకాలం ఏర్పాటు చేసుకున్నాడు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా శిష్యులతో పాటు ఏకాంతంగా కూడుకోవచ్చు అని ఆయన విందు సిద్ధం చేశాడు. కనుక అనుకూలతను బట్టి ఆ రోజు సాయంకాలం చేశారు. ఇశ్రాయేలీలు అంటారా? ఇశ్రాయేలీలు పాటించవలసినవి ఏవి కూడా మనం ఇప్పుడు చేయవలసిన అవసరత లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఇశ్రాయేలీల కొరకు నియమించబడినవి. ఇజ్రాయెల్స్ చేయాలి, అది మనం కాదు. ఏమండి, ఆ పస్కా పండుగ అనేది మనది కాదు. ఇప్పుడు మనం గొర్రెను వధించవలసిన పని లేదు. ఇప్పుడు మనం ఆ రక్తాన్ని ద్వారబంధముల మీద పొయ్యవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఆల్రెడీ పస్కా బలి జరిగిపోయింది. ఎవరా పస్కా అంటే యేసుప్రభు వారి పస్కా బలిగా ఆయన చనిపోయారు. అది ఒక్కసారి మాత్రమే జరిగింది, ప్రతి ఏటా జరిగేది కాదు. ఇశ్రాయేలీయులు అయితే ప్రతి ఏటా చేసేవాళ్ళు దాన్ని. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి ఆయన మార్చేశాడు ఆ పద్ధతిని. యేసుప్రభు వారు ఒక్కసారి అర్పించబడ్డారు కాబట్టి, ఒక్కసారి ఆయన శిలువ మ్రానుపై తన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి, ఒక్కసారి మనందరికీ కూడా రక్షణ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. కనుక ఇప్పుడు మనం తీసుకోవలసింది సమయం అనేది బైబిల్లో పలానా సమయంలో మీరు సాయంకాలం పూట కూడుకోండి, సాయంకాలం పూట మీరు చెయ్యండి అనే నియమ నిబంధనలు ఏవి దేవుడు మనకి చెప్పలేదు. ఇంతకీ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? అక్కడ సమయం కాదు ముఖ్యం. పగలు తీసుకుంటున్నావా, మధ్యాహ్నం తీసుకుంటున్నావా, రాత్రి తీసుకుంటున్నావా అనేది కాదండి. అక్కడ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి గల ప్రధాన కారణం మనము ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి. ఆ జ్ఞాపకానికి కూడా సమయం ఉందా? ఏమండి, పగలే జ్ఞాపకం చేసుకోవాలని, రాత్రే జ్ఞాపకం చేసుకోవాలని కాదు. మీ పాపాల కోసం బలి పశువుగాని చనిపోయాడన్న విషయం మీ బ్రతుకులలో ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఏదో ఆదివారం మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? ఆయన మన జ్ఞాపకాల్లో ఎప్పుడూ ఉండాలి. మరి మొదటి శతాబ్దంలో ఎందుకు పెట్టాడు ఈ పద్ధతులన్నీ కూడా? అప్పుడే వాళ్ళు ఇశ్రాయేలీల్లో నుంచి క్రైస్తవులుగా మారుతున్నారు కనుక, అప్పుడే వాళ్ళ ఆచారాలన్నిటిని విడిచిపెట్టి క్రొత్తగా నూతన నిబంధనలకు వస్తున్నారు కనుక, వాళ్ళు ఏవైతే అనుసరించారో, ఏవైతే కట్టడలు వాళ్ళు చేశారో అందులోని వాళ్ళకు రూపకాలంకారంగా లేదంటే సాదృశ్య రూపకంగా ఆ కట్టడలను పెట్టి, ఇదిగోండి రొట్టె తీసుకోండి, ఇదిగోండి ఆయన రక్తానికి ప్రతిగా ద్రాక్షారసం తీసుకోండి. ఎందుకు అంటే అక్కడ చెప్పాడు. ఎందుకు తీసుకోమని యేసుప్రభు వారు చెప్పారు, ఎందుకు తీసుకోమని పౌలు గారు రాయించారు, ఎందుకు తీసుకోమన్నారు? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 20. కొరింథీ పత్రిక చదువుతానండి. కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. దాన్ని విరిచి యేసుప్రభు వారు ఏమన్నారో ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. ఏమండి, 23వ వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, అంటే ఆ రాత్రి ఇంకా ఆయన అప్పగింపబడబోతున్నాడు. ఆ రాత్రికి అతను తీసుకెళ్లారు ఆయన్ని. ఆ రాత్రి ఆయన అరెస్ట్ చేశారు ఆయన్ని. కనుక సాయంకాలం విందిచ్చాడు వాళ్ళకి. నిజానికి ఆయన ఆచరించింది సాయంకాలం, రాత్రి కాదు. రాత్రి అంటే ఎప్పుడు? రాత్రి 10 దాటిన తర్వాత, 9 దాటిన తర్వాత రాత్రి అనుకుంటాం. ఆయన అరెస్ట్ చేసిన రాత్రి అది. ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి, ఆ రాత్రి ఆయన అప్పగింపబడిపోతున్నాడు కాబట్టి అదే చెప్తున్నాడు జ్ఞాపకం చేసుకుంటూ. రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడం. ఇది ఎందుకు చేస్తున్నారు? జ్ఞాపకం. అలాగే రక్తం విషయంలో కూడా అదే అంటాడు ఆయన. 25వ వచనం, ఏమంటే ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడి. నేను మీ జ్ఞాపకాల్లో ఉండడం కోసం వీటిని చెయ్యండి అన్నాడు. మరి జ్ఞాపకం ఏ టైంలో చేసుకోవాలి? దేవుడు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? దేవుడు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? దానికి సమయం ఉందా? దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి సమయం ఉందా? ప్రార్థన చేయడానికి సమయం ఉందా? ఏమండి, పగలే ప్రార్థన చేయాలండి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలండి, లేదా అర్ధరాత్రి ప్రార్థన చేయాలండి? ఏం లేదు. మీ తండ్రితో మీరు మొరపెట్టాలని అనుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు మొరపెట్టండి. మరి యేసుప్రభు రాత్రి ప్రార్థన చేశారు కాబట్టి అందరం రాత్రిలే ప్రార్థన చేద్దాం, పగలెవరు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన రాత్రిపూట ప్రార్థన చేసేవాడు. మరి ఎందుకు రాత్రి ప్రార్థన చేసేవాడు? ఆయన పగలానికి ఖాళీ లేదు కనుక, ప్రజల మధ్య తిరిగాడు కనుక. అవునా? రాత్రి ఆయన ఏకాంతంగా ఉండేవాడు కాబట్టి రాత్రిపూట ప్రార్థనలో గడిపేవాడు.
తోటలోనికి వెళ్ళి. కనుక ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఏదో యేసుప్రభు చెప్పాడు కాబట్టి రాత్రే చేయాలి అనేది ఎటువంటి నియమము క్రైస్తవులకు నూతన నిబంధనలో లేదు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె తీసుకోవటం ముఖ్యం, ద్రాక్షారసం త్రాగటం ముఖ్యం. ఎప్పుడు? ఆదివారము రొట్టె విరుచుటకు. చాలామంది ఏంటంటే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. ఏమంటే ప్రభు బల్ల మాకు క్రిస్మస్ నాడు ఇచ్చేవాళ్ళు ఉంటారు, గుడ్ ఫ్రైడే నాడు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఏమండి, లేదంటే వారంలో మొదటి ఆదివారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. నిజానికి రొట్టె ఎప్పుడు తీసుకోవాలి చెప్పండి? ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఏ ఆదివారం? మొదటి ఆదివారమా, రెండో ఆదివారమా, 10వ ఆదివారమా? ఒక సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి. ఆదివారము అన్నాడంటే ఎవ్రీ సండే. కానీ మరి ఎన్ని సంఘాలైన వాళ్ళు రొట్టె ద్రాక్షారసం ప్రతి ఆదివారం ఇస్తున్నారు చెప్పండి? జనాల దగ్గర చందా మాత్రం ఆదివారం ఇచ్చేస్తారు. ఏమండి, ఎంత ఆసక్తి! ఎందుకు? ఇన్కమ్ కదా. రొట్టె ద్రాక్షారసం పంచడానికి ఇది బడ్జెట్ అండి. ఇది అందులో పెద్ద పెద్ద సంఘాలు కొంచెం 100 మంది 1000 మంది కూడుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఎంతమందికి ద్రాక్షారసం కలపడం అంటే ఎంత బడ్జెట్, ఎంతమందికి రొట్టెను తయారు చేయడం అంటే ఎంత కష్టం, వీళ్ళందరికీ విరిచివ్వటం ఏంటి, వీళ్ళందరికీ ద్రాక్షారసం కలపడం ఏంటి, ఇదొక పెద్ద తలపోటు అని చెప్పి ఆదివారం చందా ఎత్తుతారు. కానీ ఆదివారం మాత్రం ప్రభు వల్ల ఎవ్వరు. అంటే వాళ్ళకి సత్యం తెలుసా? ఇంతకీ మనం రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటున్నాం చెప్పండి? దీన్ని ఎందుకు తీసుకుంటున్నాం? దాన్ని తీసుకున్నవాడే నిత్య జీవం గలవాడు. అంటే మనలో నిత్య జీవం రావాలి అంటే ఏం తీసుకోవాలి చెప్పండి? ఎవరైతే దాన్ని తీసుకుంటారో వాళ్ళు నిత్య జీవానికి అర్హత సంపాదించుకుంటున్నారు అని అర్థం. అంటే మిగతా ఆదివారాల్లో, మిగతా గుడులలో అసలు దేవుని గురించి జ్ఞాపకమే. దేవుడు అంటే యేసుప్రభు మీకోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనే జ్ఞాపకాలు ఏ ఆదివారం ఉండదు. ప్రసంగాలు చేస్తుంటారు, పెట్టకథలు చెప్తూ ఉంటారు, ఏవేవో మాట్లాడుతుంటారు. కానీ యేసుప్రభు వారి యొక్క బల్ల ఏదైతే ఉందో, ప్రభు బల్ల అని అంటున్నారు కదా, అది ప్రతి ఆదివారం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆదివారమనే రొట్టె తీసుకోవాలి అని బైబిల్ చెబుతున్నప్పుడు ఏ ఆదివారం చెప్పలేదు. అక్కడ వారంలో మొదటి ఆదివారం చెప్పలేదు, లేదంటే సంవత్సరంలో ఒక ఆదివారం మాత్రమే ఎక్కడ బైబిల్లో లేదే. మరి వీళ్ళు పెట్టేసుకున్నారా? అదే మనుష్యులు కల్పించు పద్ధతులు అన్నాడు. చాలా చర్చలు ఇవ్వరండి. కానీ దాని యొక్క ఎంత అవసరత అంటే, అయ్యో నువ్వు ఆయన రొట్టె తీసుకుంటేనే నీ క్షమ, ఆయన ద్రాక్షారసం త్రాగితేనే నీకు క్షమ. ఎందుకంటే దానిలోని తీసుకునేవాడు ఏం చేస్తాడు? జీవం కలిగి ఉంటాడు. యేసుప్రభు వారు ఆయన శరీరాన్ని గురించి మాట్లాడుతూ యోహాను సువార్తలో ఏమని మాట్లాడుతున్నా చూడండి. అక్కడ ఆమెతో చెప్తున్నాడు, అంటే తన శరీరాన్ని గురించి మాట్లాడుతూ ప్రజలందరిని ఉద్దేశించి, యోహాను సువార్త 6వ అధ్యాయం 52 నుంచి కూడా చదువుతాం ఆ సందర్భం. ఏమండి, యూదులు ఈయన ఎలాగూ తన శరీరమును తిననీయగలడో ఒకరితోనొకరు వాదించుకొనిరు, కావున యేసుట్లను మీరు మనుష్య కుమారుని శరీరము తిని, చెప్తున్నాడు చూడండి, మనుష్య కుమారుని శరీరము తిని రక్తము త్రాగితేనే గాని మీలో జీవము గలవారు కారు. అంటే రొట్టె ద్రాక్షారసం తీసుకుంటేనే మీకు నిత్య జీవము అని దేవుడు చెప్తున్నాడు. స్వయంగా ఆయన చెప్తున్నాడు. చదవండి 53వ వచనం. యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని. అంటే ఏంటి మనుష్య కుమారుని శరీరం? ఏది? ఆదివారం మనం తీసుకునే రొట్టె. ఏమండి, ఆయన రక్తము ఏదేది? ద్రాక్షారసం త్రాగితేనే గాని, కండిషన్ పెట్టాడు, అది తిని త్రాగితేనే గాని మీలో మీరు జీవం కలిగిన వారు కారు. ఇప్పుడు తాగని వాళ్ళ సంగతి అంటే ఏంటి చెప్పండి? ప్రభు బల్ల తీసుకొని వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి? అంటే వాళ్ళు జీవం కలిగిన వాళ్ళ మృతులా, చచ్చిపోయారని అర్థం. అంటే వాళ్ళు తీసుకోకుండా ఉంటే వాళ్ళు దేవుని దృష్టిలో చనిపోయిన వాళ్ళతో లెక్క. ఈ మధ్యన వాళ్ళు ఫిజికల్గా చచ్చారనుకోండి, అంటే ఫిజికల్ డెత్ వచ్చింది అనుకోండి, శారీరక మరణం వచ్చింది అనుకోండి, ఇక శాశ్వతమైన మరణంలోనికి పోతారు వాళ్ళు. అంటే రొట్టె ద్రాక్షారసం అంత అత్యవసరమైనదా? ఎమర్జెన్సీయా? మరి ఏంటండి, వారంలో ఒక్క వారం ఇచ్చేవాళ్ళు ఉంటారు, గుడ్ ఫ్రైడే నాడు మాత్రం ఇచ్చే సంఘాలు ఉన్నాయి,
క్రిస్మస్ నాడు ఇచ్చే సంఘాలు ఉన్నాయి, లేదా 31st నైట్లో లేదా January 1st ఇచ్చే సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి బైబిల్లో? అంటే దీన్ని బట్టి ఆలోచించండి, సంఘాలలో ఉన్న క్రైస్తవుల్ని ఎంతగా వీళ్ళు అమాయకులను చేసి తప్పు మార్గాన్ని నడిపిస్తున్నారు బోధకులు. వాళ్ళ కోసం చెప్తే బాధ కదండి. ఎందుకు ఇప్పుడు మా చర్చలో చెప్పకండి ఇలాంటివని మొదటి ప్రశ్న మనకు వచ్చింది కదా. మీరు ఎలాంటి సంగతులు చెప్పకండి, ఇలాంటి ప్రసంగాలు వేయకండి అంటున్నారంటే ఏంటి? ప్రజలు జ్ఞానవంతులు అయిపోతున్నారు. మనం బైబిల్లోని నిజాలు ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాం, అది వాళ్ళకి బాధ కలిగిస్తున్నాయి. బాధ కలిగించటం కాదయ్యా, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవి. నువ్వు రొట్టె తీసుకోవట్లేదు, ద్రాక్షారసం తీసుకోవట్లేదు, ఇల్లు మధ్యన పోతే, రోగం వచ్చో ప్రమాదవశాత్తు నువ్వు ప్రాణం పోతే నువ్వు నరకానికి పోతావు. కాబట్టి ఎంత అవసరం, ఎంత అవసరం. యేసుప్రభు అదే అంటున్నారు 53వ వచనంలో, తిని త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంటున్నాడు. చూడండి, అంటే మీకు నిత్య జీవం రావాలంటే రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలో వద్దా? చాలా అవసరం అండి. అయితే తింటున్నామండి ప్రతి ఆదివారం అని చాలామంది అనుకుంటే మేము తినేస్తున్నామండి అని. తింటే సరిపోయిందా? అక్కడితో అయిపోలేదు ఇంకా స్టోరీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పాపం. అయితే ఆదివారం పూట తినేసే వాళ్ళందరూ చంకలు గుద్దుకున్నారే, మా అమ్మ భలే భలే భలే, మేమైతే మాత్రం ప్రతి ఆదివారం తినేస్తున్నాండి. అందులో మన చర్చిలో కూడా మరి ప్రతి ఆదివారం వస్తాం కదండి, మన సంఘంలో కూడా ఆరాధనలో మనం ఇస్తుంటాం. కనుక మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, అమ్మయ్య నేను కూడా రొట్టె ద్రాక్షారసం తినేస్తున్నాను, అయితే నేను నిత్య జీవం గలవాడినా? ఇంకా ఉంది కంటిన్యూషన్. ఏంటది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూడండి, చెబుతున్నాడు. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం, కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేదా ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. రక్తాన్ని గూర్చి అపరాధా? రక్తాన్ని గూర్చి అపరాధా అంటే నువ్వు తీసుకుంటున్న దేహం, నువ్వు తాగుతున్న రక్తం, వీటికి లెక్క చెప్పాలి. వాటి విషయంలో నువ్వు నేరస్తుడు కాకూడదు. అదేంటండి, నేను రొట్టె ద్రాక్షారసం తీసుకుంటుందే నా నేరాల నుంచి బయటపడ్డాను కదా. అంటే అయోగ్యంగా తీసుకుంటే కొత్త నేరం వచ్చి పడుతుందా? నీ పాత నేరాలు పోకపోగా, నువ్వు చేసిన ఎంతవరకు పాపాలని పోక నీ మీద ఉంటుండగా దీన్ని అయోగ్యంగా తీసుకోవడంలో కొత్త నేరం వచ్చి పడుతుందట నీ మీద. ఏమవుతుందట వాడికి? ఎవడ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేదా ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. అపరాధి, అపరాధి అంటున్నాడు చూడండి. అపరాధి, అపరాధిని యేసయ్య అని ఈ రొట్టె ద్రాక్షలు వచ్చినట్టు చర్చిల్లో తాగిస్తుంటారండి, తినేస్తుంటారండి. అప్పుడు ఆ పాటే పాడుతారు. కానీ అయోగ్యంగా నువ్వు తినేసి ఇంకా పెద్ద అపరాధం అయిపోతున్నావు అయ్యా. అపరాధిని యేసయ్య అని నువ్వు తింటున్నావే, తిన్నాక అసలు ఎవరైనా అపరాధం పోవాలి, కానీ నువ్వు అయోగ్యంగా తినడం వల్ల పెద్ద అపరాధి అయిపోతున్నావు. ఏంటి అయోగ్యంగా తినడం? 27వ వచనం మీరు చదివారు కదా, 26వ వచనం చదవండి. ఎందుకు అపరాధం అంటున్నాడు, ఎందుకు అయోగ్యం అంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26, మీరే రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా, ఎల్లా అంటే ఎప్పుడు తాగుతున్నాం మనం? ఎవ్రీ సండే, అంతే కదండి. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాం, ఓకే. ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడెల్లా కండిషన్ చెప్తున్నాడు చూడండి, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఇది మీకు తెలుసు. అంటే ఆయన వచ్చినంత వరకు మరణాన్ని ప్రచురణ యేసు ప్రభు మరణ ప్రచురణ జరుగుతుందా? తీసుకుంటున్న వాళ్ళంతా యేసు ప్రభుని గురించి చెబుతున్నారా? ఎక్కడ చెప్తున్నారు? ఏమంటే పోయిన ఆదివారం తీసుకున్నారు, రేపు ఆదివారం వస్తుంది. ఈ వారం రోజులు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. సోమవారం నుంచి శనివారం వచ్చేసింది, ఈ రోజు వరకు ఎంతమందికి నేను యేసు ప్రభువును గూర్చి మరణ సమాధి పునరుద్ధానాల గురించి చెప్పాను? అలా చెప్పిన వాళ్లే ఎవరట? తిన్నవాళ్ళు చెప్పాలంటున్నాడు. ఆదివారం తీసుకున్నారు, పోయిన ఆదివారం. మరి వారంలో ఏం చేయాలి మీరు? ప్రకటించాలి. దేన్ని ప్రకటించాలి? ప్రభు వచ్చే వరకు, లేదా మీరు చచ్చే వరకు. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యముగా అంటే ప్రచురించకుండా ఆదివారం వచ్చింది కదా అని రొట్టె తినేసి ద్రాక్షారసం తాగేసి ఏ ప్రచురణ చేయకుండా మరలా ఆదివారం వచ్చేసరికి మరలా రొట్టె తినేసి మరలా ద్రాక్షారసం తాగేస్తే ఏమవుతారని బైబిల్ చెప్తుంది? అపరాధి.
అంటే ఇప్పుడు ఆదివారం తినేస్తున్నాం అమ్మాయి, మేము ప్రతి ఆదివారం తినేస్తున్నాం గంతులు వేసుకునే వాళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు? ఇంతకీ మీరు అపరాధులా కాదా? ఏమండి, తినకపోతే ఒక తప్పు, తిన్న తర్వాత తిన్నదానికి ఏమంటే అనుకూలంగా పని చేయకపోతే ఇంకొక తప్పు. 2 తప్పులు ఉన్నాయి మీ మీద. అసలు సంఘంలో ప్రపంచంలో చాలా సంఘాలు రొట్టె ఇవ్వట్లేదు, వదిలేయండి, వాళ్ళు మొత్తం అపరాధులే. ఎందుకంటే వాళ్ళు నిత్యజీవం లేదు, వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి, వాళ్ళు బతికిలేరు. వాళ్ళు సంఘానికి వెళ్తున్నాం అనుకున్నారు కానీ వాళ్ళు బ్రతుకులేరు. ఎంత ప్రమాదం! ఏమిటి బైబిల్ అండి నేను చెబుతున్నాను. మరి బైబిల్ చదవరా? వాళ్ళు నేర్పించే కాపరులు బైబిల్ చదివి చెప్పరా? ఈ కండిషన్లన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళు చదవరా? వాళ్ళకి ఎంతసేపు కానుకల మీదే కనబడుతుంటుంది, దశంభాగాల గురించే కనబడుతుంటుంది. చూసారా? ఏమండి, ఎక్కడైనా సంవత్సరానికి ఒకసారి కానుకలు ఎత్తే సంఘం ఉంటుందా? ఉండదు. ఇన్కమ్ కాదండి, ప్రతి ఆదివారం కావాలి. అవసరమైతే ప్రత్యేక కూడికల్లో కూడా మరలా మేము కానుకలు ఎత్తేస్తామండి. శనివారం పొడు కూడుకున్నప్పుడు కానుకలు ఎత్తేసేవాళ్ళు ఉన్నారు, లక్షవారం పొడు కూడుకున్నప్పుడు కానుకలు ఎత్తేసేవాళ్ళు ఉన్నారు. ఆదివారం పొడు పొని చందా ఎత్తారు అంటే ఓకే, ఇన్కమ్ కోసం మీరు ఎత్తుతున్నారు, సరే మంచిది, పొని చెయ్యండి, దేవుని పని కోసం కూడబెట్టిన డబ్బు. ఆదివారం రొట్టెందుకు తీసుకోవట్లేదు? ద్రాక్షారసం ఎందుకు ఇవ్వట్లేదు? సంఘంలో మీరు ఎంత పెద్ద అపరాధం చేస్తున్నారు. ఇవ్వకపోవడం, తీసుకోకపోవడం ఒక పెద్ద నేరం అయితే, తీసుకున్న తర్వాత మరణాన్ని ప్రచురించకపోవడం ఇంకా పెద్ద నేరం. అపరాధులు అంటే తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ప్రచురించాలి, ప్రచురించకపోతే ఈ వారం అంతా మీరు అపరాధులే. మరణాన్ని చెప్పలేదు కదా, అప్పుడు ఏం చేయాలి? సోషల్ మీడియాలో ఒక పాట ద్వారానో, ఒక ప్రసంగం ద్వారానో, ఒక వాక్యం ద్వారానో మీరు ప్రజలకు ప్రకటించగలుగుతున్నారా? అందరు ఫేస్బుక్లో అకౌంట్లు ఓపెన్ చేసుకుని వాళ్ళు మొఖాలు చూపించుకున్నారు తప్పించి ఆ ఫేస్బుక్లో దేవుని గురించి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోనీ మాకు అసలు మా దగ్గర మొబైలే లేదండి, సోషల్ మీడియా లేదండి, మాకు ఏదో తెలియదండి అంటారు. పోనీ బైబిల్ పట్టుకొని ఎక్కడైనా వీధుల్లోనికి వెళుతున్నారా? ప్రజల దగ్గరికి వెళుతున్నారా? మీరు ఆయన మరణ సమాధి పునరుద్ధానాల గురించి చెప్పగలుగుతున్నారా? అది చెయ్యక, ఇది చెయ్యక, అసలు ప్రకటనే మీ దగ్గర లేకపోతే రొట్టె తీసుకొని వాడు ఎంత అపరాధో, తీసుకున్న తర్వాత ప్రకటన చెయ్యని వాడు కూడా అంతే అపరాధి. మర్చిపోకండి. ఇంత వివరంగా మీకు ఎందుకు చెబుతున్నాం అంటే మీరు దేవుని దృష్టిలో అపరాధులు కాకూడదు గనుక. ఎవరో మీకు ఇంత విడమర్చి చెప్పరు కనుక ఎవ్రీ సండే తీసుకోండి, తీసుకున్న దానికి న్యాయం చేయండి. ఏంటని? ప్రకటన, ప్రచురణ. చదవండి ఆ మాట. 26 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26. మీరు ఈ రొట్టెను తిని ఆదివారం పూట, అలాగే ఈ పాత్రలోనిది ఆదివారం పూట త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి కదా. మరి సంఘాలు ఏం చేయట్లేదేంటిది? వాళ్ళకి నేర్పించేవాడు గుడ్డోడు కనుక, వాడు ఒక గుడ్డి కాపరి. ఏం ప్రసంగం చేస్తాడు మరలా? ఏమండి, ఆదివారం పూట ప్రసంగాలు దంచి కొట్టేస్తుంటారు అందరూ. ఇటువంటివి ఎందుకు చెప్పరు? వాడికి తెలీదు. అంటే కనీసం మూలాలే తెలియని వాడు బోధకుడు ఏంటండి? వాడి ప్రసంగాలు విన్నోళ్ళకి ఎంత సిగ్గులేని వాళ్ళు, ఎంత బుర్రలేని వాళ్ళు. అంటే ఒక గుడ్డివాడిని అనుసరిస్తున్నారు. అందుకే యేసుప్రభు అన్నాడు, గుడ్డివాడుకు తోవ చూపితే ఇద్దరు గుంటలోనికి పోతారు. ఎన్ని సంఘాలు ఉన్నాయండి ఈరోజు ప్రపంచంలో, అలాంటి సంఘాలు. ఇవి పోనీ మాట చెప్పిన తర్వాత వాళ్ళు మన మీద కోపం పెట్టుకోవాలా? అమ్మో, అయితే అర్జెంటుగా మేము ప్రతి ఆదివారం ఇచ్చేస్తామండి బల్లా అని నిర్ణయం తీసుకోవడం మంచిదా? ఏమండి, నిజాలు చెబితే అంగీకరించరు, చెప్పిన దాని ప్రకారంగా చెయ్యరు. బైబిల్లో ఎంత ప్రమాదం మీకు ఉందర్రా అంటే వాళ్ళు పట్టించుకోరు. సమాజం మూర్ఖమైన సమాజం కనుక అలాంటి వాళ్ళకి వేరైపోండి. అసలు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే. స్టాప్, మీరు వెళ్ళకండి. ఏమండి, అక్కడ పెద్ద చర్చ్ ఉందండి, అక్కడ చాలా జనం ఉన్నారండి, ఎక్కువ మంది కూడుకున్నారండి, గుంపుగా ఉన్నారండి. గుంపొద్దు. మంది ఎక్కువైతే మఠానికి చీట అన్నారు పెద్దలు. కనుక ప్రమాదం వాళ్ళ వల్ల. మీరు కూడుకోవడం ముఖ్యం కాదు, మీలో మీరు నిత్య జీవం కలిగిన వారుగా ఉండటం ముఖ్యము. కనుక ఎంత ఉందో రొట్టె ద్రాక్షారసాలు. ఇది రాత్రి తీసుకోవాలా, పగల తీసుకోవాలా? దానికి టైమింగ్ లేదయ్యా బైబిల్లో. ఎప్పుడైనా తీసుకో. ఆదివారం పూట ఏదో ఒక టైంలో నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకో. తీసుకున్నవాడే ఆ వారం తర్వాత అంతా కూడా నువ్వు, అందుకని ఆదివారం ప్రారంభం కదా, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే ప్రారంభ దినం వారంలో ఆదివారంతో ప్రారంభం అవుతుంది కదా మన వారం అంతా. అలాంటప్పుడు ఆ వారం అంతా నువ్వు దేవుని కొరకు ప్రకటించేవాడిగా ఉండాలి, దానిగా ఉండాలి. ఆడదైతే
అలాంటి వాళ్ళు చెయ్యలేనప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో మీరంతా ఉన్నారు. ఏ క్షణాన్ని కన్ను మూసినా మీరు ఆయన రొట్టె తిని ఆయన ద్రాక్షారసం త్రాగలేదు కనుక మీరు నిత్య జీవం కలిగిన వారు కారు. తాగలేదు కనుక, తీసుకోలేదు కనుక. మరి ఇప్పుడు తీసుకోలేని కోట్ల మంది క్రైస్తవుల సంగతి ఏంటంటారు? శవాలుగా, దెబ్బలుగా సంఘానికి వెళుతున్న సజీవులైన మృతదేహాలు. వాళ్ళంతా ఎవరు? బ్రతుకున్న శవాలండి వాళ్ళంతా. చెప్పేది, మాట్లాడుతుంది ఒక పెద్ద శవం, కుళ్ళిపోయిన శవం. ఆ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా రొట్టె ద్రాక్షారసం తీసుకోకుండా, సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉన్న శవాలు. ఈ శవాలకి ఆకంపే కావాలి. ఏమండి, కొంతమంది చూడండి, ఇతర బోధకులు చెప్తే వినరండి. మేమెందుకు వినాలి? ఇదిగోండి వీళ్ళు ప్రసంగాలు చెప్తే మీరు ఇక్కడ ఉండకండి, మాకు వెయ్యకండి అనేవాడికి ఏం చేస్తావు? చెప్పు. వినలేదనుకోండి, వదిలేసిపో, వాళ్ళ దగ్గర నుంచి వదిలేసిపో. అందుకే పౌలైతే ఏకంగా తన వస్త్రాలు కూడా దులిపేసుకున్నాడట. వద్దురా బాబు మీకు ఒక దండం. తన పాదాలు కూడా దులిపేసుకున్నాడట. కనుక చెప్పడానికి మనం సిద్ధపడ్డాం. విన్నారా? వాళ్ళకి మేలు. వినరా? త్రోసిపుచ్చారా? పోనివ్వండి, నరకానికి పోతారు. ఇప్పటివరకు అర్థం కాదు. ఏదో ఒక రోజు పోవాలి. రోగం చేత, ప్రమాదం చేత కన్ను మూయాలి. ఆడు కన్ను మూసిన మరుక్షణమే అర్థమైపోద్ది, ఎంత పెద్ద అపరాధంలో ఉన్నానా, నేను ఏదో పెద్ద భక్తుడిని అనుకున్నాను, గుడికి వెళ్తానని అనుకున్నాను, నేను చేయవలసిన ప్రాథమికమైన విషయాలు నేను చేయలేకపోయాను అని బాధపడతారు, రోధిస్తారు. ఇంకా తర్వాత ఎవ్వరూ వాళ్ళని కాపాడలేరండి. కనుక మనం ముందుగా హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ప్రభు రాత్రి భోజనం అనేది ఆయన రాత్రి చేశాడు కనుక మనము రాత్రి చెయ్యాలి అని అనుకోకండి. ఏదో బైబిల్తో ఉన్నట్టుగా రాత్రి అన్నాడు కాబట్టి. అలాగైతే యేసు ప్రభు వారు దేనిలోని త్రాగమన్నాడు? ఈ గిన్నెలోనిది త్రాగండి అన్నాడు. అవునా? ఈ పాత్రలోని ఏమండి లోనిది రక్తము వలనైనా క్రొత్త నిబంధన, దీనిలోని త్రాగు ప్రతివాడు అన్నాడు. ఇప్పుడు ఆ పాత్ర ఎక్కడ ఉంది? యేసుప్రభు పాత్రలో పోసాడు. ఇప్పుడు ఆ గిన్నె ఎత్తుకుదాం ఎక్కడుందో. కనుక ఆ గిన్నె అన్నాడు కాబట్టి గిన్నె వెతకడం, సాయంకాలం అన్నాడు కాబట్టి సాయంకాలం చేయటం కాదు. అసలు ఎందుకు పెట్టాడో ఆ పద్ధతి అనే దాన్ని మూలానికి వెళితే ఇప్పుడు మీకు చెప్పాను ఇంత వివరంగా. ఇది మీ మనస్సులో ఉంటే జాగ్రత్త పడతారు. ఓకేనా? రాత్రి పగలన భేదం ఏమీ లేదు. సండే మాత్రం ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలి. ఓకే.